అయ్యి బాబోయ్, ఇంటి చుట్టూతో ఇన్ని పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి ఏంటి? ఒకసారి ఇన్ని పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయించాలి. ఎవరన్నా పని వాళ్ళని పెట్టించి చేయించుకుంటే బాగుంటుంది. చెప్దాం ఈయనతోటి. బా మొబ్బట్టేసింది, వానొచ్చేలాగా ఉంది. ఆవులేమో బయటే ఉన్నాయి, తడిసిపోతాయో ఏంటో. ఈయన ఎక్కడున్నారు? ఈ మనిషి కనపడతలేదేంటి? ఏమండి ఏమండి ఓయ్, ఎక్కడున్నారు? ఇదిగో మిమ్మల్నే. అలా కూర్చున్నారేంటి? మొబ్బట్టేసింది, చూస్తున్నారా? ఆవులు మేకలు అన్నీ బయటే ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి సావిళ్ళలో కట్టేయండి. అబ్బా, ఎందుకే బాబు అలాగ అరుస్తున్నావు? అరుస్తున్నానా? ఒకసారి బయటికి రండి. మీరు ఇలాగా. అరుస్తున్నాను. వస్తున్నాను, ఉండవే. మబ్బు పట్టింది, నాకు కనపడుతుంది కదా, నేను కట్టేస్తానులే, నీకెందుకు కంగారు? వచ్చాను, ఏంటో చెప్పు. ఏం చెప్పినా మీకు కనపడతలేదా? మొబ్బట్టింది, వర్షం పడేలాగా ఉంది. ఆవులు తడిసిపోతున్నాయి కదా, వాటిని లోపల పాకలో కట్టేయండి. అలాగే లేవే. అదేదో నెమ్మదిగా చెప్పొచ్చు కదేంటి, అంత గట్టిగా అరితో చెప్పాలేంటి? నేను నెమ్మదిగానే చెప్పానండి, మీకే అరిసినట్టు వినపడుతుంది. సరే ముందు వెళ్ళండి, వాన పడిపోతుంది. వెళ్తున్నా లేవే, నువ్వు నీ కంగారుని. అబ్బా, ఏంటి ఇంత వాన పడిపోతుంది? పాపం ఆవులు అన్ని తడిసిపోయేలాగా ఉన్నాయి, లోపల కట్టేద్దాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం, వాన పడిపోతుంది కదా, తడిసిపోతున్నారు. ముందు ఆవుని కట్టేద్దాం లోపల. చల్ చల్ చల్, దా 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 దా. ఏమండో మిమ్మల్ని, అలానే ఆ గడ్డి మోపుని కూడా లోపల వేసేయండి, తడిసిపోద్ది లేదంటే. అలాగే వేస్తాను లేవే బాబు. దా దా, పద పద, లోపలికి పద. చల్ చల్ చల్, పదండి చల్ చల్. గడ్డి మోపు కూడా తడిసిపోతుంది, లోపల వేసేద్దాం. వాన పడుతుంది, చల్ల చల్లగా ఉంది. ఏదైనా వేడివేడిగా చేయించుకొని తింటే బాగుంటది. మా ఆవిడ్ని గుంట పొంగనాలు ఏమని అడుగుదాం, ఏమంటది? ఓ అరిసి మీద పడిపోతుంది అంతే. ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి చూద్దాం. మంచి మూడ్లో ఉంటే అదే వేసి పెడుతుంది. అయ్యో, వాన గట్టిగా పడుతుంది. ఏమే ఇదిగో నిన్నే. ఏంటండి, ఆవులు లోపల కట్టేశారా? మేకలను కూడా లోపల కట్టేశారా? కట్టేశాను లేవే బాబు. అది కాదు గాని ఏమిటో చెప్పండి. ఏమీ లేదే, వాతావరణం చాలా చల్లగా ఉంది, పైగా వర్షం కూడా పడుతుంది కదా. ఈ వర్షంలో వేడివేడిగా ఏమైనా తినాలని ఉందో, ఏమైనా చేయకూడదా? వేడివేడిగా ఏం కావాలి సార్ గారికి? ఉండండి, టీ పెట్టి తెస్తాను, వేడివేడిగా తాగుతురు గాని. అబ్బా, టీ కాదే, గుంట పొంగనాలు వేయొచ్చు కదా. గుంట పొంగనాలా? ఇప్పుడా? చాలా టైం పడుతుందండి, పైగా రుబ్బిన పిండి కూడా లేదు. ఏం చేయను, ఎలా చేయను? నేను మనం ఈ చూరిన తాయారం కొట్లో పిండిని తెస్తాను లేవే, వాళ్ళ దగ్గర బాగుంటది కదా. ఇప్పుడా? వర్షం పడుతుంది కదండి, ఎలా వెళ్తారో? గొడిగేసుకుని వెళ్ళి తెచ్చేస్తాను లేవే. సరే అయితే, మీకు కావాలి అంటే నేను ఎంత ఆపినా ఆగరు. అలాగే వెళ్తే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే లేబోయ్, నువ్వు ఈ లోపు అన్ని రెడీ చేసుకో. అలాగే ఆ గొడుగు కూడా తీసుకొచ్చి ఇలాగ ఇవ్వు. ఉండండి, తెస్తాను. ఈ మనిషి ఆగమన్నా ఆగరు, అనుకున్నది అయిపోవాలి అంతే. ఇప్పుడు ఈ వర్షంలో గొడిగేసుకుని ఈ పిండి తీసుకురావడం అవసరమా?
ఇదిగోండి గొడుగు. సరే అయితే నేను వెళ్ళొస్తాను మరి. ఏమా తయారమ్మా, దోసపిండి ఉందా? ఉందయ్యా, ఇదిగోండి 2 ప్యాకెట్లే ఉన్నాయి. 2 ఇచ్చేమంటారేటి? 2 వద్దులేమ్మా, ఒకటి ఇవ్వు సరిపోతుంది. సరే అయ్యా, ఇదిగో ఒకటి తీసుకోండి. ఎంతమ్మా ఒక దోసపిండి ప్యాకెట్? 50 రూపాయలయ్యా. సరే అమ్మా, ఇదిగో 50 రూపాయలు. సరే అయ్యా, అలాగే ఇవ్వండి. వర్షం ఆగిపోయినట్టుంది కదా, గొడుగు తీసేద్దాం. ఏమే, ఇదిగో దోసపిండి తెచ్చాను. అప్పుడే వచ్చేసారా? సరే, మీరు వెళ్ళి తల తుడుచుకొని అలా కూర్చోండి. నేను వేడివేడిగా పొంగనాలు వేసి తీసుకొస్తాను. అలాగేనే. సరేలే, నేను వెళ్ళి తల తుడుచుకుంటాను. అలాగే దానిలో కొంచెం అల్లం చట్నీ కూడా వేయబోయి, చాలా బాగుంటుంది. అలాగేనండి. ఏమే, ఇదిగో నిన్నే. ఆ పొంగనాల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలుని కాస్త పచ్చిమిరకాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే అయిన తర్వాత అల్లం పచ్చడి వేసి తీసుకురావే, నేను తిని పెడతాను. అలాగేనండి, మీరు ఎలాగంటే అలాగే.
ఏమండి, ఇవిగో మీరు అడిగిన గుంట పొంగనాలు. ఈ వర్షంలో నువ్వు చేసిన గుంట పొంగనాలు తింటే భలే ఉంటుందే. చాలు చాలండి, ఇంక తినండి, అవి చల్లారిపోతాయి. మీరేంటండి అలా చూస్తున్నారు? మరి ఈ గుంట పొంగల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుందరు.